బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడాల్సిన ఎయిర్ అంబులెన్స్ మార్గ మధ్యంలోనే కుప్పకూలి 7 ప్రాణాలను బలి తీసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రా జిల్లాలోని సిమారియా ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లతో సహా విమానంలో ఉన్న 7 అక్కడికక్కడే మృతి చెందారు. జార్ఖండ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడాల్సిన ఎయిర్ అంబులెన్స్ మార్గ మధ్యంలోనే కుప్పకూలి 7 ప్రాణాలను బలి తీసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రా జిల్లాలోని సిమారియా ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లతో సహా విమానంలో ఉన్న 7 అక్కడికక్కడే మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు, ప్రజా సంక్షేమ పథకాలు దిశానిర్దేశం చేసి ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మార్చి 20వ తేదీన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి 19న ఉగాది పండుగ ఉండడంతో మరుసటి రోజే బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. అయితే మార్చి 20వ తేదీన రంజాన్ పండుగ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ నిర్వహణపై సర్కార్ ప్రత్యేక దృష్టిని సారించింది. మార్చి 21న రంజాన్ సెలవు ఉన్నప్పటికీ పండుగలు తిథుల మార్పును దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 2 వారాల పాటు ఉంటే మొత్తం
2 వారాల పాటు అంటే మార్చి 30 వరకు ఈ సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్నాయి. మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమై 17, 18 తేదీల్లో ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వం తన ఆర్థిక ప్రాధాన్యతలతో పాటుగా కీలక విధానపరమైన అంశాలను ఈ వేదికపై ప్రస్తావించనుంది. ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ వ్యూహాల నడుమ ఈ బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా వాడి వేడి రేపనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? షెడ్యూల్ ఖరారైంది. ఇక మార్చి ప్రారంభం కానున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, భవిష్యత్తు ప్రణాళికలు, అలాగే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే విధంగా ఆ సమావేశాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు దీన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ లో వాళ్ళను ఏదైతే ఎత్తి చూపే విధంగా కూడా వాడి వేడిగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా 20వ తేదీకి సంబంధించి కూడా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 19వ తేదీకి సంబంధించి కూడా ఉగాది పండుగ ఉండడంతో మార్చి నెల రంజాన్ 20వ తేదీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ నిర్వహణ పైన కూడా కసరత్తు ప్రత్యేక దృష్టి సారించింది. 21వ తేదీ సంబంధించి కూడా రంజాన్ కి అధికారికంగా సెలవు ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇక పండుగ తిథులు మార్పులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా బడ్జెట్ సమావేశం షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2 వారాల పాటు అంటే మార్చి 30వ తేదీ వరకు సంబంధించి కూడా ఈ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. 16వ తేదీన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇది ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే 17, 18వ తేదీకి సంబంధించి కూడా ధన్యవాద తీర్మానం పైన కూడా చర్చ జరుగుతుంది. ఇక ప్రభుత్వం తన ఆర్థిక ప్రాధాన్యతకు సంబంధించి కావచ్చు, ఇక కీలకమైన విధానపైన అంశాలకు సంబంధించిన నివేదికను ప్రస్తావించనుంది. ప్రతిపక్ష విమర్శలకు సంబంధించి కూడా ప్రభుత్వ వ్యూహాల నడుమ ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, రహదారులు, పట్టణాభివృద్ధి, పారిశ్రామిక రంగం వంటి ప్రోత్సాహం వంటి అంశాలపైన కూడా స్వపక్ష సభ్యులతో పాటుగా విపక్షాలకు చెందిన సభ్యులు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన నిధులకు పంపిణీ సభలో చర్చ జరిగే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ప్రతిపక్షం ప్రభుత్వం పైన పనితీరును లేవనెత్తే ప్రశ్నలతో కూడిన సమాధానాలు చెప్పేందుకు అధికార పక్షం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, సమర్థించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా ఈ సమావేశాలు కూడా రాజకీయంగా కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక బడ్జెట్ లో శాఖాపరమైన కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాఖల వారిగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర ఆదాయం సంబంధించి కావచ్చు, వ్యయాల చర్చ సంబంధించి కావచ్చు, రాబోయే బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. ఇక అధికారులకు సంబంధించిన అంచనాలు వేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఇక్కడ ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సంక్షేమం కావచ్చు, రైతు సంక్షేమం కావచ్చు, ఉద్యోగ నియామకాల ఖాళీల భర్తీ కావచ్చు, విద్యా వైద్య రంగాలకు సంబంధించి కూడా కేటాయింపుల పైన కూడా ఈసారి బడ్జెట్ లో అయితే అధికంగా కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికార పక్షం చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఏదైతే సుదీర్ఘంగా కొనసాగే ఈ సమావేశాలకు సంబంధించి కూడా వాడి వేడిగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకి అటెండ్ అవుతారా, బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ పైన కూడా ఆయన ప్రసంగిస్తారా, అయితే ఇతర అంశాలకు సంబంధించిన కేటాయింపులో ఏవైనా తగ్గితే వాటిపైన ప్రశ్నలను లేవనెత్తుతారా, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గడిచిన కొన్ని సెషన్స్ లో కూడా ఆయన అటెండెన్స్ కి పరిమితం అయ్యారు. మొదటి రోజు వచ్చిన తర్వాత తాను సమావేశాలకు అటెండ్ కావడం కావచ్చు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారా అనే దానిపైన కూడా ఒక ఆసక్తిని అయితే క్లియర్ చేస్తా ఉన్నది. మొత్తంగా సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశాల్లో వాడి వేడిగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్, హరీష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగుల పింఛన్దారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అనారోగ్యంతో ప్రమాదవశాత్తు ఎలా మరణించినా కూడా బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది. ఉద్యోగులు పింఛన్దారులకు 10 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి చెల్లించేలా తెలంగాణ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్లలోపు చనిపోతే వారికి రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు అదనంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఉద్యోగులు పింఛన్దారులకు భారం కాకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగస్తులు అదే రకంగా పెన్షనర్స్ ఎవరైతే సుమారు 7,56,000 మంది ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి 1,25,00,000 రూపాయలు వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి శుభవార్తగా తెలియజేస్తున్నాం. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,80,8 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతం రణరంగాన్ని తలపిస్తుంది. భూదాన్ భూముల్లో వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇళ్లు గుడిసెలను కూల్చేయడానికి అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. తమ వద్ద సరైన డాక్యుమెంట్లు ఉన్నాయని బాధితులు వాదిస్తుంటే ఇది ప్రభుత్వ భూమి ఆక్రమణని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతం రణరంగాన్ని తలపిస్తుంది. భూదాన్ భూముల్లో వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారితీస్తుంది. ఇళ్లు గుడిసెలను కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. తమ వద్ద సరైన డాక్యుమెంట్లు ఉన్నాయని బాధితులు వాదిస్తుంటే ఇది ప్రభుత్వ భూమి ఆక్రమణేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంకి కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? జగన్ రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా మిద్దల మీద కూర్చోబెడితే తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగిలన్నా ఆశపడుతున్నారు. 5 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు మేము. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్పై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళుతూ కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు. కామారెడ్డికి ఎలాంటి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అన్ని సమస్యల పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. అంతకుముందు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీలో 1,00,000కు పైగా ఓటర్లు పెరిగారన్నారు. రాబోయేది 5 సంవత్సరాల్లో కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుందని పేర్కొన్నారు. వచ్చే వేసవి కోసం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆయన. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కేర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫలదాన సంపూర్ణ సకల ఫల ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతన మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్గా గుగ్గులోత్ జ్యోతి, వైస్ చైర్మన్గా సోర్నాపు సోమయ్యలు అధికారికంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్పర్సన్ జ్యోతి తన తొలి సంతకంతో పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఫంక్షన్ హాల్లో గెలిచిన 30 వార్డుల కౌన్సిలర్లను ఎమ్మెల్యే అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కరించాలని, ముఖ్యంగా పట్టణ పరిశుభ్రతపై కౌన్సిలర్లు నిరంతరం వార్డుల్లో ప్రవేశించాలని సూచించారు. మారుకోట మున్సిపాలిటీలోని తెలంగాణతోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్ 2లో ఎన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఎయిర్పోర్ట్ వారెంట్ ఉద్యోగి తాండా సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. విన్నర్, రన్నర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి గేమ్స్ నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యతో పాటుగా గేమ్స్లలో కూడా విద్యార్థులు రాణించాలని, వారిలో స్పోర్ట్స్ స్పిరిట్ కాంపిటీషన్ వారికి అవగాహన కల్పించడానికి ఈ ఎన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 2లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరిపించాము. సో శ్రీ చైతన్య కరిక్యులం అకాడమిక్స్కే ప్రాధాన్యం కాకుండా ఇలాంటి ఆటపాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి వాటితోటి పిల్లల్లో క్రియేటివిటీని, సృజనాత్మకతని అండ్ వాళ్ళలో స్పిరిట్ని, కాంపిటిటివ్ స్పిరిట్ని పెంచాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు అండ్ మా టీచర్స్, మా విద్యార్థులు చాలా ఆనందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు గేమ్స్ ఆడించడం జరిగినది. ఈ గేమ్స్లో రన్నర్స్కి, విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. హనుమకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో కామారెడ్డిలో 70 మంది భాజపా కార్యకర్తల అక్రమ అరెస్టుకు నిరసనగా మక్తలపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు కొండయ్య మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాత వైఖరికి ఇదొక నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ దేశంలో ఒక కలుపు మొక్క లాంటిది. ఈ కలుపు మొక్కను దేశవ్యాప్తంగా పీకేస్తుంటే తెలంగాణ ప్రజలు హామీలకు మోసపోయి వాళ్లకు వంత పడడం వల్ల, ఓటేయడం వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. మీరు అధికారాన్ని నిర్వహించండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేశారు, వాటిని అమలు చేయండి. ధైర్యం ఉంటే వాటి మీద మీరు దృష్టి పెట్టడం తప్ప రాజకీయ కార్యకలాపాలను అణిచివేయాలని దుశ్చర్యకు పాల్పడితే అని చెప్పి రాజ్యాంగ బుక్కులు చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఈ విషయాలను ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ రోడ్డు మీదకి రావడం జరిగింది. అంతేకాకుండా మరి కామారెడ్డిలో ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల మీద, అదేవిధంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల, నాయకుల మీద అక్రమంగా దౌర్జన్యం చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఈ పోలీసు వాళ్ళంతా కూడా ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి. మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుని అక్రమంగా అరెస్టు చేసి కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించిన కారణంగా తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, జిల్లా యువత మోర్చా అధ్యక్షులు సతీష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, నూతన వార్డు కౌన్సిలర్లు, మెదక్ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు శివ, జనార్దన్, వేణు, ప్రభాకర్, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలో ఒక హిందూ మహిళపై, ఆమె పొట్టకూటికి అక్కడ సేల్స్ గర్లు అక్కడ పనిచేస్తుంటే ఒక హిందూ మహిళపై ఒక పాటలు, దేవుని పాటలు పెడుతున్నందుకు ఒక ముస్లిం, ఒక మతోన్మాది, ఒక ఉగ్రవాది వాడు వచ్చేసి అమ్మాయిని దుష్ప్రచారం చేసి ఇష్టం మాట్లాడితే ఆ హిందూ మహిళ ఒక దుర్గా మాత లెక్క చెప్పుతోటి కొట్టింది. చెప్పుతోటి కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిన గొడవ, వాళ్ళు చేసిందే తప్పు, వాళ్ళే ఒక అమ్మాయిని వేరే విధంగా దుష్ప్రచారం చేసి వాళ్ళే మళ్ళా వీరికించి కొట్లాడకు దిగడం, అక్కడ ఉన్న స్మార్ట్ పాయింట్ ని పగల కొట్టేయడం, హిందువులపై దాడులు చేయడం, రాళ్లతో కొట్టడం. అదే ఇదంతా వాళ్ళు చేస్తుంటే వాళ్ళపై చర్య తీసుకోమని చెప్పేసి రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి హిందూ సమాజం కొట్లాడుతుంటే ఈ రోజు అక్కడున్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడున్న సీఎం గారు మొత్తం ప్రతి ఒక్కరు కలిసి హిందువులను అరెస్ట్ చేయడం కాదు. బీజేపీ మీరు ఎన్ని అక్రమ అరెస్టు చేసినా, ఎన్ని విధాలుగా కుతంత్రాలు చేసినా హిందువుల మీద దాడిని ప్రతి క్షణం ప్రతిఘటిస్తూనే ఉంటాము. నువ్వు ఎంతమందిని అవతారం చేస్తావు చేసుకో, మేము నీ అవతారం భయపడలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇష్యూకి, ప్రతి ఒక్క మీరు అరెస్ట్ చేసే సమాధానం చెప్పి తీరుతాము, అరికట్టి తీరుతాము. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వీధి
తెలంగాణలో పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో రాత్రి పలు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుంది. నిర్మల్ జిల్లా న్యూవెల్మల్ గ్రామంలో చెట్టు విరిగిపడ్డాయి. అలాగే జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు మామిడి, మొక్కజొన్న పంటలు నేలరాలాయి. నైరుతి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ద్రోణి ప్రభావం కనబడుతుంది. ఇవాళ రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ సూచించింది. For updates, stay tuned.